రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాలపై ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇంక్లూడ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానికి, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2027లో పోలవరం జాతీయ హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి ఆ లోపల ఇవన్నీ పూర్తి చేయడానికి ఏదైతే అడిషనల్ ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎస్టిమేషన్ కాస్ట్ని 352.6 నుంచి 796.66 కోట్లకి పెంచే ధరని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బాపట్ల జిల్లాలో కుందేరు డ్రైన్ను 11.3 నుండి కిలోమీటర్ 18.95 వరకు తవ్వకం పనులకు 517 లక్షలతో నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించడానికి 21 పోస్టులు మంజూరు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ కేసుని చేస్తానికి స్పెషల్ కోర్టుని గతంలోనే 2016 అనుకుంటాను 2016లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దానికి కావాల్సిన స్టాఫ్ని ఇవ్వలేదు. ఇప్పుడు త్వరితగతిన వాటిని క్లోజ్ చేయడం కోసం 21 అడిషనల్ పోస్టుల్ని శాంక్షన్ చేస్తూ పూర్తి స్వరూపాన్ని కోర్టుకి ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద అదేవిధంగా అగ్రిగోల్డ్ మీద వెంటనే చర్యలు తీసుకోమని ఒక మినిస్టర్స్తో ఒక కమిటీ కూడా వేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంచెం గట్టిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కృష్ణానది ఒడ్డున దాదాపు 6 ఎకరాలు ఏపీసీఆర్డీఏ భూమిపై 30 సంవత్సరాల కన్వెన్షన్ కాలానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమరావతి అభివృద్ధి కోసం కాంపిటేటివ్ టెండర్లో ఆర్ఎఫ్పి ఆహ్వానించడానికి ఎండి ఏజీఐసిఎల్కు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, చాలామంది మీలో లండన్కి, దుబాయ్కి వెళ్ళుంటారు. లండన్ అదేవిధంగా దుబాయ్ అంటారా, దాన్ని కూడా దుబాయ్ అంటారు కూడా, అక్కడ కూడా ఉంటుంది. అటువంటి స్ట్రక్చర్ని మన అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి ఎప్పుడో లండన్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి ఎప్పుడో ఏర్పాటైనవి కాబట్టి దానికంటే కూడా మెరుగ్గా అమరావతికి ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ పటంలో సాధించే విధంగా, టూరిజం రంగంలో సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మరి ఇది 30 సంవత్సరాలకి దీన్ని లీజ్కి ఇవ్వటం, స్థలం లీజ్కి ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం తరపు నుంచి పెట్టుబడి లేదు. ఏమన్నా ప్రైవేట్ డెవలపర్ వచ్చి ఇంకేం రాలే, దీనికి టెండర్ పిలవటానికి, ఆర్ఎఫ్పి తయారు చేయడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే, ఏ విధంగా అయితే మనం దుబాయ్ ఐలో లేదా లండన్ ఐలో కూర్చుని లండన్ నగరాన్ని మొత్తాన్ని లేదా దాని పక్కన ఉన్న ఏమన్నది థేమ్స్ అదేవిధంగా మన దుబాయ్ అదేదో 5 ఫింగర్స్ ఏదో ఉంటుంది, అదేంటి అది బీచ్. సో అవన్నీ ఏ విధంగా దుబాయ్ అందాలు తిలకిస్తామో రేపు అమరావతి అదేవిధంగా కృష్ణా నదిని కూడా పర్యాటకులు ఆస్వాదిస్తానికి ఇది ఈ స్ట్రక్చర్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రాజధాని అమరావతి నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ఎఫ్లో హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్ అండ్ ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ కోసం 547 కోట్లు 7,25,847 రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. రాజధాని అమరావతి నగరంలో రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ స్థాయి భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, అదన వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టేర్ కేస్, బాల్కనీ విత్ కెనపీ, కార్ పార్కింగ్ ఇటువంటి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి L1 బిడ్డర్కు అంగీకార పత్రం జారీ చేయడానికి
ఆమోదం తెలిపిందని చెప్పేసి మన కమిషనర్ గారికి అధికారం ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి కాంట్రాక్ట్ విలువ 94,90,00,000 రూపాయలు. GOMS నెంబర్ 42 MAUD డేటెడ్ 27/2/26 ద్వారా జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది GOMS నెంబర్ 142 MAUD డేటెడ్ 29/7/25, GOMS నెంబర్ 50